యాయిర్ కుమార్తె మరణ పడకమై ఉంది, దేవాను మా ఇంటికి రాని చెప్పి ఆహ్వానించి యేసయ్యతోనే యాయిరు ప్రయాణం ప్రారంభించాడు. మధ్య ప్రయాణంలో ఒక వార్త వచ్చింది, నీ కుమార్తె చనిపోయింది, ఇంకా యాజకుడిని ఎందుకు ఇబ్బంది పెట్టడం అని. కానీ యాయిరు దేవుడినే వెంబడించారు. దేవుడు అన్నారు, యేసయ్య అన్నారు, నువ్వేం భయపడకు, మనం వెళ్దామంటే యాయిరు యేసయ్యని యాయిరు ఇంటికి తీసుకొని వెళ్ళారు. ఒక అద్భుతం జరిగింది. ఈరోజు దేవుడు నీతో పాటు నీ ఇంటికి రావాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. నీకు ఒక అవకాశం ఇవ్వాలని. నువ్వు తిరస్కరింపబడ్డే పరిస్థితులు ఉన్నావేమో, నువ్వు పాత గతమంతా నీ జీవితంలో ఇంకా నువ్వు పట్టుకొని నువ్వు జీవిస్తున్నావేమో, నువ్వు కోపాలు, భేదప్రాయాలు, మనస్పర్ధలు పట్టుకొని నువ్వు జీవిస్తున్నావేమో. కానీ అవన్నీ బంధించే శక్తి దేవుడు నీకు ఇచ్చారు. నీ జీవితాల్లో సంతోషం, నీ జీవితాల్లో శాంతి, సమాధానం, నీ జీవితాల్లో ఐక్యత రావాలని దేవుడు ఆశ కలిగి ఉన్నారు. అది నీ చేతుల్లో ఉన్నది ఏంటిది? దేవుడు నీకు ఇస్తున్న అవకాశం ఏంటిది అనగా